భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు ఆందోళన చేపట్టారు. సరితకు ఇల్లు లేకపోవడంతో అందరితో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకుంది. మనుబోతుల చెరువు దగ్గర కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కాంగ్రెస్ నాయకురాలు సరితకు ఒకటి శాంక్షన్ చేశారని, కానీ ఆమెకు కేటాయించిన ఇంటిని వేరే వారికి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు కేటాయించిన ఇంటిని నాకు అప్పగించాలని, లేదంటే అదే ఇంట్లో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లోపలికి వెళ్లి తలుపులు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె లోపల నుంచి బయటకు రావాలని కోరగా ఇల్లు ఇచ్చే వరకు బయటకు రానని భీష్మించి కూర్చున్నారు. ఈ బాధ్యతలు ఇచ్చామన్నా, ఈ డబుల్ బెడ్రూమ్ ఇచ్చామని మీ వాళ్ళు పంచుకోని ఎవరైనా చెప్పారండి? వీరే గారికి ఇచ్చారు ఎవరైనా మీరు చెప్పండి. ఆయన ఓడిపోయి ఆయన బాధ్యతలు ఆయన ఉన్నా ఇగో మీరే గారు మనుషులు కదా, మీకు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు. ఇప్పుడు మీరే కదా అధికారం అంటున్నారు. అధికారం మాది కాదు, టీఆర్ఎస్ ఉంది, సిపిఎం ఉంది, సిపిఐ ఉంది. అధికారం మాది కాదు, ఇది మా కాంగ్రెస్ పార్టీ కాదు ఇది అన్న. దయచేసి అందరికి నమస్కారం పెడుతున్నా. కలెక్టర్ గారికి, అమ్మారావు గారికి, రేవంత్ అన్నకి, ప్రతి ఒక్క నాయకుడికి, నాయకురాలందరికి దయచేసి అడిగేది, నిరుపేదనైన మహిళలను చూడండి, లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ, ఇంద్రం ఇల్లు కానీ